చంద్రశేఖర పాహిమా. ఒరే నాయనా కేశవా, ఒరే నాయనా కేశవా, ఒరే కేశవా. నాయనా కేశవా, ఒరే కేశవా. ఒరే నాయనా కేశవా. గురువు గారండి. ముసలవాడిని ముందు వస్తున్నావు కదా, వస్తున్నావు కదా, కుర్రవాడి వెనుకేం చేస్తున్నావు నాయన? గురువు గారనే ముందు మీరు వస్తూ ఉన్నారా? వస్తూ ఉన్నా. నీ వెనుకబడి నేను వస్తూ ఉన్నానా? వస్తూ ఉన్నా. మీరు ముందు నేను వెనక, మీరు ముందు నేను వెనక, అలా వస్తూ ఉన్నావా? వస్తూ ఉన్నాను కదా. ఏదో మరి తమ సందేహం ఏమిటి గురువు గారు? ఒరే నాయనా, నేను ముందు వస్తూ ఉన్నా కదా, కుర్రవాడి వెనుక ఏమి చేస్తున్నావని నా సందేహం రా. ముందు వెనుక వస్తూ ఉండగా మన వీధి మలుపు అలా తిరిగావా? ఆ మలుపు అలా తిరిగావా? తిరిగావు. అక్కడ ఏంది ఎత్తుగా ఉన్నది? అది విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన గాలిగోపురం నాయన. దానిపైన పావురాళ్ళు ఆ శిబిరం కింద ఒక గూడు, ఆ గూటి లోపల రెండు పావురములు ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి నాయన? దాని మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. అలా ఎక్కువ దిగుతున్నాయని సందేహం తీరక అలాగే చూస్తూ వచ్చేసా. ఒరే నాయన, అదే నీ సందేహం? అదే. అది పక్షి సంతతి గనక ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని గూడును ఏర్పాటు చేసుకొని అక్కడ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి నాయన. గురువు గారు చక్కగా ఒళ్ళు వేస్తుంది, కానీ అందులో ఏది కిందుంది ఏది పైన ఉందని నా సందేహం. అదియా నీ సందేహం? పైన ఉన్నది మగ పావురం, కింద ఉన్నది ఆడు పావురం. ఏమిటి? పైన ఉన్నది మగ పావురం, కింద ఉన్నది ఆడు పావురం నాయన. పైన ఉన్నది మగ పావురమా అనగా పోతు పావురం, కింద ఉన్నది ఆడు పావురమా అనగా పెంటి పావురం కదా కదా మరి. అవును నాయన. మరి అదే ఇంకేముంది నాయన నీ సందేహం ఏంటి? అయితే మన ఇంటిలో మీరు ఆ విధంగా ఎప్పుడు లేరని నా సందేహం. ఒరే అప్రాచ్య పెదవి ఇట్రా. ఏమిటి గురువు గారు? ఇట్రా దగ్గరికి రా. నీ అనుమానాలన్నీ మనము కార్యక్రమాలు చేసి వస్తాం కదా. అందువల్ల కాస్త నాకు నడుములు నొప్పులు గనక నేను కింద పనుకుంటాను. అమ్మగారు అతి సుకుమారి గనక ఉయ్యాల వాళ్ళ మీద ఉన్నారంట. చూసి గురువు గారు, అందులో ఏది గుడ్డు పెడుతుంది? ఆడు పావురము గుడ్డు పెట్టుద్ది. ఆడు పావురము గుడ్డు పెట్టునా? అయితే ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ పూటైనా మన అమ్మగారు ఎప్పుడైనా గుడ్డు పెట్టింది? అప్రాచుడా, అమ్మగారు గుడ్డు పెట్టడం కైలాసానికి వెళ్ళటమే. ఏం కాదు కానీ ఇట్లా నీకు మాట చెప్తాను. అక్కడికి పోయి పెట్టిద్దా గుడ్డు? నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? అది మొన్ననే వచ్చిందిగా. వచ్చిందా? మరి మొన్న చెప్పిన పాఠం ఈ రోజు వస్తా ఉంది. వస్తా ఉందా? నేను వల్ల వేస్తాను, నువ్వు చెప్పగలవా? వల్లివేయము. గోష్పతి కృతవారాశి అనాలా గురువు గారు? అన్నాను కదా. నేను కూడా అనాలనే అంట. అనాలనే కదా ఆయన. అబ్బో బాగా వచ్చింది. గో 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 అక్కడి నుంచి వెళ్తలేదు గురువు గారు. ఇప్పుడు వెళ్తాను. గో బ్రాహ్మణ్యాన్ని నువ్వు అసలుకి అపవిత్రం చేస్తున్నావు నాయన. ఏమొద్దు కానీ నువ్వు వెళ్ళి అంగడికి వెళ్ళి కూరగాయలు తీసు. అంగడికి వెళ్ళి కూరగాయలంటే కాసులు ఇవ్వకుండా ఎవరు ఇస్తారా? ఈ కాశీపురం మహా పండితుడు కాళకౌస్తు శాస్త్రి గారు కదూ, తమరు పేరు చెబితే ఇస్తారని మనం కాసులు ఇచ్చే తీసుకోవాలి నాయన. ఈ కాసుకి తోటకూర, ఈ కాసుకు పెరుగు కూర, ఈ కాసుకి దొండకాయలు, ఈ కాసుకి బెండకాయలు, ఈ కాసుకి బెండకాయలు, ఈ కాసుకి బెండకాయ. గురువు గారు, ఈ రోజు భూషణంలో ఉన్న ఆభరణాలన్నీ తీసుకొని అమ్మగారు ధరించుకున్నారు. ఎందుచేత? ఈ రోజు అమ్మగారి పుట్టినరోజు కనుక అందుకేరా నాయన నిన్న అక్కడికి వెళ్ళి అన్ని కూరగాయలు తీసుకురమ్మంటుంది. మన అమ్మగారి పుట్టినరోజా ఈ రోజు? అయితే గురువు గారు, ఈ రోజు అమ్మగారు పుట్టినదినం సందర్భముగా కృష్ణశాస్త్రి, రామశాస్త్రి మనమందరం అని పిలిచి కమ్మని విందు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఒళ్ళు వేదన సావధాన స్థితిలో ఆకలింపబడి
భోజనముల చేసిరి పరిపూర్ణమునకు భోజనముల చేసిరి పరిపూర్ణమునకు భోజనముల చేసిరి రామసాగరలో విందు జనంబులు 24 కుసముల విలుముల దర్వజంబుల తట్ట సదంబులు దర్వజం కట్టను దొట్టల చోళ శోభములతో భోజనముల చేసిరి పరిపూర్ణములుగా భోజనముల చేసిరి గారి బూరెలను అప్పడమ్ములను లడ్డు మిఠాయిలు పకోడీయలను రాజనం పైసరపాకులు దర్వజమ్ములు వామపోతలను గజ్జక దర్వజమ్ములు తట్ట ససమ్ములు దర్వజం అట్టుల బట్లు ఇట్టి ఉపబాబులు బంగారములు తీయటి ఎలా అక్కడ వరకు కట్టములు భోజనముల చేసిరి పరిపూర్ణములు భోజనముల చేసిరి సిక్కుడు బెండకాయలను ఆలుగడ్డ చేమగడ్డలను అంతకల్ల నెల్లేడు గడ్డలను అలవగడ్డ జన్నుల గడ్డలు జలము గడ్డలను మునక్కాయలను పట్లక పెరుగల్ల నెల్లేడు గడ్డలు భోజనముల చేసిరి పరిపూర్ణములు భోజనముల చేసి చక్కెర పొంగలి బెలవ పొంగలి జొన్నుల పొంగలి జలమ పొంగలి పాలు పొంగలి దరవ పొంగలి దన్నుల పొంగలి దొరవదు పేరు తెల్ల సతార పొంగలి భోజనముల చేసిరి పరిపూర్ణములు భోజనముల చేసిరి